సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్, డీజిల్ పెట్రోలు ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు పెద్దపల్లి అంబేడ్కర్ విగ్రహం ముందు కట్టెలపోయి పైన చాయ్ చేసి నిరసన తెలియజేశారు. అనంతరం కల్లెపల్లి అశోక్ పెద్దపల్లి సిపిఐఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండరైపై 50 పెంచడం దారుణమని విమర్శించారు. దేశ ప్రజలపై పెనుభారం పడుతుందని, పేద ప్రజల నుండి దోచి బడ కార్పొరేట్ శక్తులకు ఆదాని, అంబానీ లాంటి వారికి దోచిపెట్టడమే అవుతుందని, దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులతో పాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి ఆ ఫలితాలను అందించాలి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, సిపెల్లి రవీందర్, నాయకులు జిల్లాల ప్రశాంత్, మొదుంపల్లి శ్రావణ్, కుమ్మరి నవీన్, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, సందీప్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిందో దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి అంబేద్కర్ స్టాచ్యూ ముందు కట్టెల పొయ్యి పైన వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్లు కూడా అన్ని రాష్ట్రాల్లో అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. ఏదైతే ఈరోజు సామాన్య ప్రజల నుంచి డబ్బులు రేట్లు అధికంగా పెంచి డబ్బులు వసూలు చేసి బడ పెట్టుబడిదారులకు, ఆదాని, అంబానీ వాళ్లకు ఈ డబ్బులను అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రజా పరిపాలన కొనసాగిస్తుందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే చాలా అంటే నిత్యావసరాల వస్తువులలో గ్యాస్ కూడా చాలా ముఖ్యమైనది. కానీ ఈరోజు ఒక గ్యాస్ రేట్లు 50 రూపాయలు అమ్మంతం పెంచడం జరిగింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ లను కూడా అంటే ఒక్కసారి పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెంచితే ప్రతి మానవుడి పైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ రోజు రవాణా వ్యవస్థ కావచ్చు, లేకపోతే ప్రతి వ్యవస్థ పైన ఈ రేట్లు ప్రభావం పడి నిత్యావసర రేట్లు ఇంకా విపరీతంగా కూడా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రజల కోసము భారతదేశ ప్రజలందరూ కూడా మా ప్రజలని చెప్తున్న మీరు భారతదేశ ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా రేట్లను తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. లేకపోతే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చేది నాని లేకుండా నినాదాలతో, ప్రజాకర్షక నినాదాలతో ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల మీద ఆర్థిక భారాలు మోపడుతుంది. ఈ మొన్ననే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రోజు డీజిల్ కానీ పెట్రోల్ ఛార్జీలు, వంట గ్యాస్ మీద కూడా 50 రూపాయలు అదనపు భారాన్ని మోపడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మరి ఈరోజు మోడీ గారు ఎవరి పక్షాన పరిపాలన చేస్తున్నారని చెప్పి మీ సిపిఎం మేము అడుగుతున్నాం. ప్రధానంగా ఈరోజు పెట్టుబడిదారుల వైపున ఈరోజు మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈరోజు ప్రజల మీద ఆర్థిక భారాలు, పెట్రోల్, డీజిల్ ఛార్జీలతో పాటు ఈరోజు గ్యాస్ భారాన్ని కూడా మోపింది. సబ్సిడీ గ్యాస్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అదనపు మోపడాన్ని ఈరోజు సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు అనేక ప్రపంచ దేశాలు మన పరిపాలన చూసి ఈ రోజు మరి మమ్మల్ని చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని. మరి ఈ రోజు మొత్తం కూడా అభినందిస్తున్నారని చెప్పేసి నువ్వు ప్రచారం చేసుకోవడం కాదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న సగటు మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు, ఎటువంటి బతుకుతున్నది నువ్వు చూసుకోవాలి. ఈ గ్యాస్ ఈ భారాన్ని తగ్గించాలి. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రజల కూడా మేము హెచ్చరిస్తున్నాం.